ఒక చిన్న మిస్టేక్ ఎంత పెద్ద పరిణామానికి దారితీస్తుందో చూడాలి వెళ్ళిన. అలాగే ఈ చిన్న మిస్టేక్ ఈరోజు ఈ వారం 11వ వారము ఒక పెద్ద కంటెస్టెంట్స్ వెళ్ళిపోయేదానికి కారణం అవుతుంది. అవన్నీ ఏంటో చెప్తాను. ప్రతిసారి వాడిని తొక్కేయాలి, వాడిని తొక్కేయాలి, వాడిని తీసేయాలి, వాడిని పంపించేయాలని ప్రతిసారి ఈ రోజు కాకుండా రేపు పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. ఎప్పుడైతే మనం అవతల వాడిని చులకనగా, అవతల వాడిని తక్కువగా చేసి చూసామో అది తిరిగి ఏదో ఒక రోజు మనకి చూపిస్తుంది. అలాగే మనం బలవంతుడు అని చెప్పేసి బలహీనుడి మీదకెళ్ళి మాట్లాడడం, అవతల వాడిని భయపెట్టడం ఇది చాలా తప్పు. ఎందుకంటే జనాలు చూస్తూనే ఉంటారు. ఇలాంటి మిస్టేక్లే ఆ వ్యక్తిని ఈ జనాలకి పెద్దగా అట్రాక్ట్ అవ్వను, కానీ జనాలు పెద్దగా సపోర్ట్ ఇవ్వని వ్యక్తి కూడా సడన్ గా ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు. ఇలాంటి పరిణామాల వల్ల, ఇలాంటి కారణాల వల్ల ఒకరిని ఫ్యామిలీకి దూరం చేయడము, ఒక మైండ్లో ఇప్పుడు కప్పు కొట్టాలన్న ఆలోచన లేదు, తన ఫ్యామిలీ ఇంట్లోకి వస్తే చాలు అనుకున్న వ్యక్తికి ఫ్యామిలీని దూరం చేస్తే, అలాంటి వ్యక్తి మీద అందరూ కలిసి నలుగురు కలిసి మీదకి వెళ్ళిపోతే చూసే జనాలకి సింపతి, నేను చాలాసార్లు చెప్తా, సింపతి అనేది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే వాడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అలానే జరిగింది ఈ వారం కూడా. 11వ వారం నామినేషన్లో కూడా అలానే జరిగింది. ఆ నామినేషన్లు ఏంటనే చెప్తా. అలాగే మీకు ఓటింగ్లో ఎవరున్నారో, టాప్ ఎవరు, లీస్ట్ ఎవరున్నారో ఇప్పుడే చెప్పేస్తాను. దాని తర్వాత గురించి చెప్తాను. టాప్లో గౌతమ్ ఉన్నాడు, సెకండ్లో టేస్టీ తేజ వచ్చాడు. సెకండ్లో టేస్టీ తేజ ఎందుకు వచ్చాడు అది కూడా చెప్తాను. థర్డ్లో వచ్చేసి యష్మి ఉంది, ఫోర్త్లో విష్ణుప్రియ ఉంది, 5th or 6th పృథ్వీ, అవినాష్ ఉన్నారు. లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పాను నేను, హరితేజ గారు వెళ్ళిపోతారు 99% అని చెప్పాను. హరితేజ గారే వెళ్ళిపోయారు. ఈ వీక్ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. పృథ్వీ చాప్టర్ క్లోజ్. ఈ వీక్తో 11వ వారం పృథ్వీ చాప్టర్ క్లోజ్. పృథ్వీ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే టేస్టీ తేజ, అవినాష్ వెళ్ళాడు. ఇది 100% రాసి పెట్టుకోండి. పృథ్వీ గేమ్ ఈజ్ ఓవర్. పృథ్వీని 11వ వారం ఇంటికైతే పంపించేస్తారు. అలాగే నామినేషన్స్కి వచ్చేద్దాం. ప్రేరణ చేసిన నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, గౌతమ్ మీద పెట్టిన పాయింట్స్ మీకు జెన్యూన్ అనిపించిందా, మీకు కరెక్ట్ అనిపించిందా చెప్పండి. జనాలు లైవ్ చూడలేకపోవచ్చు, కానీ ఎపిసోడ్ మాత్రమే చూస్తారు. ఇక్కడ ఒకటి చెప్తున్నాను, దీని గురించి కూడా చెప్తాను. నామినేషన్లో పెట్టిన పాయింట్లు ఏంట్రా అంటే, తనకొచ్చి ఇలా మాట్లాడొద్దు, అలా మాట్లాడొద్దు అని చెప్పిన పాయింట్ ఒకటి, సీతాఫలం తినేసి. మెయిన్ రీజన్ ఏంటంటే మనసులో ఒక గ్రజ్జు పెట్టుకుంది. సీతాఫలం ఒక 3 సీతాఫలాలు నామినేషన్కి దారితీసింది. సీతాఫలాలు తినేశాడని. మూడోది వచ్చేసి టాస్కుల్లో సపోర్టివ్గా ఆడాడు, సోలోగా ఆడతాడు అని. సో ఇక్కడ అదే గేము, ఎవడికి వాడు సోలోగా ఆడి చూపిస్తేనే జనాల్లోకి వెళ్తాడు. గ్రూపులో ఆడినా సోలోగానే ఉండాలి. జనాల్లోకి వెళ్ళాలంటే తన గేమ్ ఏంటో చూపించాలి. ఇక్కడ ఆడిన గేమ్లో రెడ్ టీమ్ ఏదైతే ఉందో, ఆడిన గేమ్లో గౌతమ్ ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు ఒక మనిషిని మనము ఏం కాదు ఆడు అంటే వాడికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఆడాలని ఇంట్రెస్ట్. నువ్వు ఆడట్లేదు, నువ్వు వేస్ట్ అంటే ఆడేవాడికి కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఏం ఆడతాంలే అని చెప్పేసి లాస్ట్కి చిరాకు వచ్చేస్తుంది. అలానే జరిగింది రెడ్ టీంలో ఉన్న గౌతమ్కి. ఆ పాయింట్లన్నీ చెప్పింది. దానికి క్లారిటీగా క్లియర్గా చెప్పాడు. మీరు ప్రతిసారి నువ్వు ఆడలేదు అనడం, ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడము, సీతాఫలం గురించి సిగ్గు లేదా అనడము, బయట విషయాలు ఏదైతే ఉందో ఫ్రెండ్ కాబట్టి క్యారెక్టర్లెస్, ఫేకు ఇలాంటివి వాడద్దు, నీకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పడం, ఒక ఫ్రెండ్గా చెప్పడం తప్పేం కాదు. కానీ అవి తప్పుగా తీసుకొని నామినేట్ చేసింది ఇక్కడ ప్రేరణ. అయితే నిజంగా ఈరోజు నేను నిజం చెప్తున్నా, వీళ్ళ మొహాలు మొత్తం జరిగిపోయినాయి. మాస్కులు మొత్తం తీసేసి బయటకు వచ్చారు. చెప్తారు మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మీరు కొత్తగా వచ్చారు. వాళ్ళకి మనసులో అదే పడిపోయింది. ఆ పడిపోవడం వల్లే జనాల కోసం కాదు. మేము క్లియర్గా వినండి, ఇక్కడ ప్రేరణ ఒక మాట అంటది, జనాల కోసం కాదమ్మా, మేము రియల్, కెమెరాలు ఉన్నాయి, ఎవరు రియలో ఎవరు ఫేకో జనాలకి క్లియర్గా అర్థమవుతుంది. అన్ని తెలిసిపోతున్నాయి. అన్ని మంది కెమెరాల ముందు ఎన్ని రోజులని యాక్ట్ చేయగలుగుతారండి? వీళ్ళ మాస్కులు తీసేశాడు గౌతమ్. ఆ వీడియో కూడా పెడతాను. అలానే యష్మి నిఖిల్ తేజాన్ని నామినేట్ చేశాడు. నిఖిల్ చేసిన నామినేషన్ వరస్ట్. ఎంత పెద్ద వరస్ట్ అంటే, నాకు నామినేషన్ షీల్డ్ వద్దన్న వ్యక్తి ఇప్పుడు చూడండి,
2 తలల పాము, 2 నాలుకల పాములు ఇలాంటి ఉంటాయి కదా, అలాగే 2 నాలుకలు ఉన్న నిఖిల్. ఇది పెడదాం అనుకున్న టైటిల్లో బాగున్నదని పెట్టలేదు. 2 నాలుకలు ఉన్న నిఖిల్ నామినేషన్ షీల్డ్ వద్దన్న వ్యక్తి వేసేసిన తర్వాత, సరే నాకు నామినేషన్ షీల్డ్ వద్దు, మాతో పాటు ట్రావెల్ చేసిన నబీల్కి వచ్చింది ఓకేలే, ఏదైతే ఏముంది అనుకొని టేస్టీ తేజని నామినేట్ చేయకుండా చాలా తప్పులు చేసిన యష్మిని, పృథ్వీని ఈరోజు నామినేట్ చేస్తుంటే నిఖిల్ ఎక్కడో ఉండేవాడు. ఈరోజు నిఖిల్ ఎక్కడో ఉండేవాడు. దాని గురించి చెప్తాను, నిఖిల్ టైటిల్ రేస్ నుంచి ఎందుకు మెల్లిగా అవుట్ అవుతున్నాడు అనేది. కానీ యాపిల్ టాస్క్లో యష్మి తప్పు చేసింది, సంచాలక్గా పృథ్వీ తప్పు చేశాడు. యష్మి తప్పు చేసిందని చెప్పేసి వీకెండ్లో ఒప్పుకునింది, కానీ నామినేట్ చేయలేదు యష్మిని. ఎందుకంటే వాళ్ళంతా ఒక గ్రూప్. వీళ్ళకి మనసులో ఏం పడిపోయిందంటే, మేము ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాము, వీళ్ళు కొత్తగా వచ్చారు వైల్డ్ కార్డ్స్, వీళ్ళు ఎలా టైటిల్ తీసుకుంటారు, వీళ్ళు ఎలా టాప్ 5కి వెళ్ళగలుగుతారు అనేది మనసులో పెట్టుకున్నారు. అది చాలా తప్పు. జనాలు లాస్ట్ 2-3 వారాల్లో వచ్చిన వైల్డ్ కార్డ్ అయినా సరే జనాలకు నచ్చితే ట్రోఫీ ఇచ్చి పంపించేస్తారు. అది జనాల చేతుల్లో ఉంది. కానీ ఇక్కడ ప్రేరణకి జనాలు అవసరం లేదంట. కెమెరాల ముందర రియల్గా నేను ఉంటున్నాం. మేము రియల్గా ఎవరున్నారు ఎవరు లేరో జనాలందరికీ తెలుసు. ఇకపోతే తర్వాత పృథ్వీని గౌతమ్ నామినేట్ చేశాడు. సింపుల్గా కూర్చున్నాడు, క్లియర్గా చెప్పాడు. పృథ్వీ అగ్రెస్ అవ్వడం, పృథ్వీ గ్రూప్ గేమ్లు ఆడడము, ఇవన్నీ క్లియర్గా చెప్పాడు. ప్రేరణకు కూడా చెప్పాడు గ్రూప్ గేమ్లు అనేసి. ఇంత క్లియర్గా చెప్పి సైలెంట్గా లాక్ చేశాడు. నువ్వు మీదకి వచ్చి దమ్ముంటేరా భయపడుతున్నావు అంటే, నేను భయపడను ఇలాంటి వాళ్ళకని చెప్పి క్లియర్గా చెప్పాడు. పృథ్వీని నామినేట్ చేసిన దాంట్లో గౌతమ్ ఓకే అనిపించింది నాకు, నో ప్రాబ్లం. పృథ్వీకి నామినేట్ చేసిన దాంట్లో గౌతమ్ ఓకే. ప్రేరణ గౌతమ్ నామినేట్ చేసిన దాంట్లో గౌతమే ఓకే, గౌతమే సూపర్. ఎందుకంటున్నానంటే గౌతమ్ ఇచ్చిన క్లారిటీ ఏదైతే ఉందో, డిఫెండింగ్ చేసుకున్న విధం, అది సూపర్ అనిపించింది. జనాలకు కూడా ఎక్కింది. అవతల వాళ్ళు అని చెప్పేస్తున్నారు. అవతల వాడిని ఇన్సల్ట్ చేసి మాట్లాడడం కాదు, మనం నామినేట్ చేసేటప్పుడు అవతల వాడి దగ్గర పాయింట్ ఉండకూడదు. దాని తర్వాత తేజ యష్మి గారిని నామినేట్ చేసి పెట్టిన పాయింట్లు సూపర్ అదరహో మామూలు అదరహో కాదు. క్లియర్గా చెప్పాడు. నాకు అక్కడికి వెళ్ళి పాము దగ్గర నిలబడినప్పుడు వీళ్ళకి నిఖిల్నే తీసుకురావాలి, నిఖిల్కే నామినేషన్ షీల్డ్ ఇవ్వాలనే మనసులో ఉండింది. కానీ వీకెండ్లో వచ్చేసి ఆమె నబీల్కి ఇవ్వడము, ఇది ఎంత మాత్రం కరెక్టు, వీళ్ళు ఎందుకు ఫేక్ అనేది అది కూడా చెప్తాను మీకు నేను, ఎంత మాత్రం కరెక్టు. సో నేను చేసిన తప్పు అయితే యష్మి గారు కూడా ఆమెకి డబల్ ఫేస్, యష్మి గారు డబల్ ఫేస్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకలా వీకెండ్ ముందు ఒకలా ఆడుతుంది, వీకెండ్లోకి వచ్చిన తర్వాత మొత్తం మార్చేస్తుంది, కహాని మొత్తం, స్టోరీ మొత్తం మార్చేస్తుంది యష్మి గారు. సో నీకు నిఖిలే కావాలనుకున్నప్పుడు నబిల్కి ఇవ్వడం ఎందుకు? నిఖిల్ని ముందరకు పంపించవచ్చు కదా, నిఖిల్కి షీల్డ్ ఇచ్చేసి అయిపోయేది కదా. ఇక్కడే ఫ్లిప్ స్టార్ అని చెప్పాను నేను. ఎప్పుడో యష్మి గారు ఫ్లిప్, పేకు, డబుల్ ఫేస్ అన్ని. ఇక్కడ కరెక్ట్ పాయింట్తో లాక్ చేశాడు టేస్టీ తేజ. ఈమె మామూలుగా కాదు, వీళ్ళు తప్పు చేసేసారు దొరికిపోతారు అనుకుంటే భయంకరంగా అరస్తారు. అలాగే నిఖిల్ నామినేట్ చేసినప్పుడు తేజకి నిఖిల్కి జరుగుతుంటే వారు అందరూ వచ్చి నవ్వత, అంటే ఒక కమెడియన్ అంటే మీకు అంత చులకన చెప్తా. కమెడియన్స్ ఎందుకు విన్నర్స్ ఎవరు అనేది కూడా వీడియో చేస్తాను నేను. ఒక కమెడియన్ అంటే అంత చులకన, అతని మనసులో ఎంత బాధ ఉంది. తన తల్లి రాకపోతే అంత చులకనగా చూస్తారా మీరు? నవ్వుకోవడాలు, మీదకెళ్ళిపోవడం, అంతా బెదిరిస్తారా? వీటిలన్నిటి గురించి నాగార్జున గారు మాట్లాడరు. భయపడితే ఎవరు భయపడతారు? మీకు ఆడ చెయ్యి ఎత్తే రూల్స్ లేవు, అర్హత లేదు. అలా ఎత్తే పని అంటే ఎప్పుడో ఎవరోనో కొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. యష్మి గారిని తేజ సరైన పాయింట్లతో నామినేట్ చేశాడు, మామూలుగా ఇవ్వలేదు. అలాగే రోహిణి విష్ణుప్రియని నామినేట్ చేసింది, ఇక్కడ కూడా నాకు సూపర్ అనిపించింది. పృథ్వీ వెళ్ళి అవినాష్ని నామినేట్ చేసిన దాంట్లో ఏమైనా తుపాస రీజన్లు అవి. వీళ్ళకాడ రీజన్స్ ఉండవు. వీళ్ళు ఎలాంటి రీజన్స్ ఎత్తుకుంటారంటే, పనికి మాలిన ఒక రీజన్ ఎత్తుకొని ఆ రీజన్ని హైలైట్ చేసి చెప్పాలనుకుంటారు. అది అక్కడ ఓకే అవ్వచ్చు బిగ్ బాస్ హౌస్లో, ఇక్కడ బయట చూసే జనాలకి తుపాస్ అనిపిస్తుంది. సో 6 మంది నామినేషన్లోకి వచ్చారు. గౌతము, టేస్టీ తేజ, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్. నాకు తెలిసి అవినాష్ కూడా వెళ్ళడు ఈ వీక్ 11వ వారము. నాకు తెలిసి పృథ్వీనే 11వ వారము ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయే ఛాన్సెస్ హై ఉన్నాయి. అండ్ నిఖిల్ టైటిల్ రేస్ నుంచి ఎందుకు అవుట్ అంటున్నానంటే చెప్తా వినండి. నిఖిల్ని బిగ్ బాస్ కాపాడుతున్నాడు. నిఖిల్ నెగిటివ్ పాయింట్ని చాలా వరకు దాచేస్తున్నాడు. ఇప్పుడు బయట కూర్చొని వీళ్ళందరూ ఏదైతే నామినేషన్ షీల్డ్ నబీల్కి ఇచ్చారో అదే నామినేషన్ షీల్డ్ తీసేయాలని, నబీల్ని ఆ షీల్డ్ తీసేస్తే ఈ వారము నెక్స్ట్ వారం నామినేషన్లోకి కూడా రావాలని చెప్పేసి ఆ షీల్డ్ని తీసేయాలని ప్లాన్ చేయడం ఒకటి. షీల్డ్ ఇవ్వడం ఎందుకు?
తీసేయాలని అంటే ముందు మీరు వెన్న పెట్టి తర్వాత వాత పెట్టే రకం అన్నమాట. అలాంటి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ముందు వెన్న పెట్టేస్తారు, వెన్న పూస్తారు బాగా, తర్వాత వాత పెడతారు వీళ్ళు. అలాంటి రకాలన్నమాట వీళ్ళు. తర్వాత నిఖిల్ లోపల నా నామినేషన్స్ ఇలా చేపెట్టుకొని జీటీ నిఖిల్ చేసే తప్పుల్ని ఎక్కడ ఎలివేట్ చేయట్లేదు, నిఖిల్ని నెగిటివ్గా చూపించట్లేదు. కానీ బిగ్ బాస్ అవన్నీ ఎపిసోడ్లో ఇట్లా బిగ్ బాస్ చేసే తప్పు ఏంటంటే ఇదే లైవ్ లేకుండా ఉంటే సూపర్గా ఉండేది. లైవ్ ఉండడం వల్ల 24/7 మీమర్స్కి ట్రోలర్స్కి మంచి మంచి వీడియో క్లిప్పులు దొరుకుతున్నాయి, వైరల్ అయిపోతున్నాయి. అవి మామూలుగా కాదు. ఆ వైరల్ అవ్వడం వల్ల జనాలు ఎన్నో మంది చూస్తారు, షేర్ అవుతాయి. మామూలుగా లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ వెళ్తాయి అవి పెద్ద పెద్ద వాళ్ళు పోస్ట్ చేసి. ఇలాగా నిఖిల్ టైటిల్ అంటే టాప్ 5లో ఉండడని కాదు, టైటిల్కి మెల్లిమెల్లిగా దూరం అవుతుంది. ఇలానే ఉంటే ఇప్పటికైనా నిఖిల్ ఆ బ్యాచ్ను వదిలి సోలో గేమ్ ఆడడానికి ముందుకొచ్చాడు అంటే టైటిల్ తీసుకెళ్లేదైతే నిఖిలే. కానీ వీళ్ళతోనే ఉంటే మటుకు నిఖిల్కి చాలా ఎఫెక్ట్, చాలా దెబ్బ పడుతుంది. ఎంత బిగ్ బాస్ కాపాడాలనుకున్నా ఒకవేళ నిఖిల్ టైటిల్ రేస్ విన్నర్ వచ్చాము, కానీ జనాల్లోకి గెలుపు మాత్రం గౌతమ్కే ఉంటుంది. నాకు తెలిసి గట్ గట్స్ గట్టి ఫీలింగ్ ఏమనిపిస్తుందంటే గౌతమ్ టైటిల్ ఎత్తుకెళ్తాడు అనేమో అనిపిస్తుంది. అది ఇంకా జనాల్లోనే ఉంది. అలాగే కమెడియన్స్ నాట్ విన్నర్స్. కమెడియన్స్ అంటే అంత చులకన మీకు? దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఒక బలహీనుడి మీదకి మనకి బలం ఉంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళి పైకి వెళ్ళిపోవడము, ఒక కమెడియన్ చూసి పక్కపక్క నవ్వుకోవడం, డబల్ ఫేస్ ఉండడము, ఇవన్నీ వీడియో చేస్తాను మీకు నేను. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.